కానీ ఒక మాతృభూమికి సేవ చేసే ఆలోచన అనేది చాలా వరకు ఎవరికి ఉండదు. ఇలాంటి ఉద్దేశం అనేది మన పైల మల్లారెడ్డి సార్ గారు ఇది మమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తుకుంటూ ఇన్ని సంవత్సరాలు నుంచి కనిపిస్తున్నారు కదా సార్. ఇది ఈ విధంగా మల్లారెడ్డి సార్ యొక్క గొప్పతనం 2 మాటలు. మల్లారెడ్డి గారు అదే చెప్పినట్టు సుంకిశాల వాసి ఎంతో కష్టపడి గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని అక్కడ వచ్చి స్థిరపడ్డాక ఎంతోమందికి హెల్ప్ చేయడం. ఇప్పుడు ఏ జిల్లాకు పోయినా కూడా మల్లారెడ్డి గారి పేరు తెలియని వాళ్ళు చాలా తక్కువ. సో అక్కడ నేను ఒక్కనే కాదు, నాతో పాటు 4 చేయాలని ఆ ఒక్క మంచి ఉద్దేశంతోనే ఇంతమందిని జమ అయ్యాము. ఇక్కడ మేము వచ్చింది 50 మందే. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టోటల్ అమెరికా మొత్తము ఒక 15,000 మంది ఉన్నారు. సో ఎంతోమంది ఇంకా మేము ముందుకు వస్తాము, పనిచేస్తామని మాతో పాటు అందరికీ డబ్బులు ఉండొచ్చు కానీ టైం లేకపోవచ్చు. సో అట్లా మనీ స్పాన్సర్స్ లాగా వాళ్ళు వస్తున్నారు అండ్ ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా వస్తున్నారు. ఇక్కడ ఈరోజు ఈ గ్రామంలో జరుగుతున్న గుంజలూరులో జరుగుతున్న ఈ కళావేదిక రమా గారు న్యూయార్క్ నుండి మల్లారెడ్డి గారు ఊరు దగ్గరే ఉంటుంది. సో ఇక్కడ ఒక కళావేదిక కట్టాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ ఊరికి ఒక కళావేదిక కావాలని కట్టించడం జరిగింది. సో మా స్పెషల్ థ్యాంక్స్ రమాదేవి గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీకి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. సార్ మీరు చెప్పండి సార్, ఇప్పుడు మన వరకు ఎవరికైతే 2 కాళ్ళు లేవు 2 కాళ్ళు లేని వాళ్ళకి ప్లాస్టిక్ కాళ్ళు పెట్టి నడిచే విధంగా చేశారు మన టీటీ ఆధ్వర్యంలో. ఇది చాలా గొప్ప విషయం. ఈ విషయంపై మీరు ఒక 2 మాటలు. తప్పకుండా అండి. అసలు మనుషులకు మొబిలిటీ చాలా ఇంపార్టెంట్. నా పేరు శ్రీనివాస్ గూడూరు, తెలంగాణ అమెరికా తెలుగు సంఘం లోపల లిటరరీ డైరెక్టర్ నేను. ఇది చాలా గొప్ప విషయం. మన ఏసీ చైర్ విజయపాల్ రెడ్డి గారు అలాగే నవీన్ రెడ్డి గారు ఈ ట్రైసైకిల్స్ అందించడం, అలాగే ప్రాస్టేట్ అంటే కృత్రిమ అవయవాలు అందించారు. అది ఏంటంటే వాళ్ళకి ఒక మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. సొసైటీలో ప్రతి దానికి ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యే అవకాశాన్ని కూడా లేకుండా వాళ్ళందరూ వాళ్ళు స్వయంగా నిలబడుతున్నట్టయితే వాళ్ళలో ఉండే ఆత్మవిశ్వాసం ఇంకా ఎంతో వాళ్ళని కొన్ని ప్రయోజనకరమైన కార్యక్రమాలు వాళ్ళ నిలబడడానికి, సొంత కాళ్ళపై నిలబడడానికి ఉండే కార్యక్రమాలు చేయడానికి తోడ్పడుతుంది. చాలా గొప్ప విషయం అది. అందుకు వారిద్దరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మహిళలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. మేము అదే ఇన్స్పిరేషన్తో, నాకంటే ముందు మహిళలు చాలామంది ఉన్నారు, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నాము. ఈ గుంజలూరు గ్రామంలో రమక్క గారు కళావేదిక స్టార్ట్ చేశారు. దానికి మేము రావడం హ్యాపీగా ఉంది.